హాయ్ ఫ్రెండ్స్, పూర్ణ రంగోలి డిజైన్కి స్వాగతం. ఈరోజు ఒక కొత్త ముగ్గుతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఫస్ట్ నేను కొంచెం చాక్ పీస్తో గీసుకున్నాను. లైన్స్ అన్నీ వేసుకున్న తర్వాత కలర్స్ వేసుకున్నాను. చూడండి, ఫస్ట్ మెరూన్ కలర్ వేస్తున్నాను. మామిడి పిందల్లాగా కొంచెం వేసుకొని డిజైన్ వేసుకొని వాటికి కలర్ ఇస్తున్నాను. తర్వాత ఎల్లో కలర్ ఇస్తాను. ఫస్ట్ చాక్ పీస్తో వేసుకున్న తర్వాత కలర్స్ వేసుకుంటూ ముగ్గుతో వేసుకుంటున్నాను. చూడండి, అట్రాక్షన్గా ఉంటుంది. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో కలర్ ఇస్తాను. చూడండి, మనకి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూసుకొని వేసుకోవాలండి. కలర్స్ దేనికి ఏ కలర్ వేస్తే మంచిగా అట్రాక్షన్ అనిపిస్తుందో, హెవీగా అట్రాక్షన్ వస్తుందో చూసుకొని వేసుకోవాలి. రెమ్మల్లాగా కొన్ని రెమ్మలు వేసుకొని వాటిలో కలర్ ఇస్తున్నాను. ఇలా పింక్, లైట్ పింక్ అది ఇలా వేసుకొని ఈ డిజైన్కి మొత్తం ఇలా ఇచ్చిన తర్వాత నేను ముగ్గుతో వేసుకుంటాను. చూడండి, వాటి సైడ్లు ఫిల్ చేస్తాను ముగ్గుతో. ఇలా ఇవి రెండు ఆపోజిట్ రెండు సేమ్ కలర్స్. ముగ్గుకు అట్రాక్షన్ రావడానికి 2 క్రాస్ లైన్స్ ఇచ్చాను. ఇలా ఇచ్చుకోవాలి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇప్పుడు బ్లూ కలరు ఫస్ట్ లైన్స్ లాగా వేసుకొని తర్వాత ఫిల్ చేసుకోవాలండి. మనకి సైడ్లకి స్ప్రెడ్ అవ్వకుండా క్లియర్గా వస్తుంది. బ్లూ కలర్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కలర్ ఇస్తాను. ఇలా వేసుకోవాలండి మొత్తం. ఇప్పుడు వీటికి ముగ్గుతో మనం లైన్స్ ఇద్దాం. చూడండి, ఇలా లైన్స్ చేస్తే అట్రాక్షన్గా ఉంటుంది. మా ముగ్గులు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు డాట్స్ పెట్టుకుంటాను. మధ్యలో ఒక 2 లైన్స్ ఇచ్చిన తర్వాత డాట్స్ పెడతాను. చూడండి, ఇలా ఇప్పుడు ఈ దాంట్లో కూడా వైట్గా డాట్స్ పెడతాను. నెక్స్ట్ ఈ రెమ్మలలో కూడా కలర్స్, ఆపోజిట్ కలర్స్ అట్రాక్షన్గా కనిపించేటట్టు వేస్తాను. చూడండి, ఇలా వేస్తే బాగుంటుంది. సేమ్ కాకుండా ఇలా ముగ్గుతో రౌండ్స్ వేస్తాను మళ్ళీ దాన్ని చుట్టూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్ణ రంగోలి డిజైన్స్కి మరో వీడియోలో కలుద్దాం.